హలో వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్. ఈ మధ్య యూట్యూబ్లో బాగా ట్రెండ్ అయ్యే బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ మీ అందరికీ తెలుసు అనుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దాన్ని ఇంకా సూపర్ టేస్టీగా బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ కర్రీని చేయడం చాలా ఈజీ అండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందన్నమాట ఈ కర్రీ. ఇక లేట్ ఎందుకు, మరి ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత అందులోనే 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి గోలుతుండగానే అందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు గోలేలోపు మనం టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఆ లోపు ఉల్లిపాయలు గోలాయి. అందులో 1 టీ స్పూన్ అల్లంని వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత సరిపడా పసుపును వేసి కలపాలి. కలిపిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన టమాటా పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలి. ఈ టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు గోలించుకోవాలి. ఇప్పుడు అందులో టీ స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మీకు కావాలంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మేము చికెన్ మసాలా కూడా వేసుకున్నాము. ఇవన్నీ వేసాక ఒక్కసారి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత అందులోనే సరిపడా వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ని వేసుకోవాలి. ఈ ట్రెండింగ్ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ని ఎలా చేసుకోవాలో కింద బయోలో లింక్ ఇచ్చాము, చూడండి. ఇవి వేసాక ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్కి మసాలా అనేది బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఎంత బాగా ఉడికిపోయిందో. ఈ థిక్నెస్ వస్తే సరిపోతుందండి, కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇక చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు మీ ఇంట్లో చేశారంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.